to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. సీతారా మెయిల్ చేశారు. ఓకే. పన్నీర్ తో మనం జనరల్ గా ఎక్కువ గ్రేవీ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో డ్రైగా పన్నీర్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. డ్రైగా పన్నీర్తో అంటే కొన్ని కాంబినేషన్స్లో చూపించాం ఇదివరకు మనము. అవును. సో అలా కాకుండా కొంచెం నువ్వుల ఫ్లేవర్తో కొంచెం వెరైటీగా డ్రైగానే అంటే ఓన్లీ నువ్వుల ఫ్లేవర్ ఒకటి, నువ్వుల ఫ్లేవర్తో చేసుకుందామండి. తిల్ పన్నీర్. తిల్ పన్నీర్. ఓకే ఓకే, మరి తిల్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తిల్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ తిల్ పన్నీర్ అనుకున్నాం కదా. సో నువ్వులు ముందుగా కొంచెం మనం వేయించుకుందామండి. సో ఇక్కడ 2 రకాలుగా అన్నాను కదండి. సో వేయించిన నువ్వులు కొంచెం మనం పొడి కొట్టేసుకొని పొడి రూపంలో వాడదాం. కొన్ని ఆ నువ్వుల పప్పు ఫలంగా అలాగే వేసేస్తాం. మనం నువ్వులు వేయించుకోవాలి. ఎస్ అండి. సో నూనె గీనె ఏమీ లేకుండా ఉట్టి నువ్వులు అనమాట. ఎస్ అండి. నువ్వులు టుప్ 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 మన సౌండ్ వస్తాయి కదా, అప్పటిదాకా వేయించుకోవాలన్నమాట. సో అదే చెప్పేస్తుంది నేను వేగాను. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో వేయించిన నువ్వులు కొన్ని పౌడర్ చేసుకుంటున్నాం. అవునండి. సో 2 హాఫ్ చేసుకోవాలా రాజు గారు? లేదండి. సో పౌడర్కి ఎక్కువగా ఉండాలి. ఓకే. సో ఇవి జస్ట్ అట్లా పైన చల్లుకోవడానికి అన్నమాట కొన్ని. సో ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో కచ్చా పచ్చగానా లేకపోతే ఫైన్ పౌడర్ లాగా? పౌడర్ అయిపోవాలి. ఓకే. ఓకే. సో ఇలా మనకు రెడీ అయిపోవాలండి. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందాం. అంటే మనకి జస్ట్ ఇవి గనక రెడీగా ఉంటే మనకి మిగతాదంతా సింపుల్ గానే అయిపోతుంది. ఎస్. ఓకే. సో కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర, సో కొంచెం నువ్వుల ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుండాలి కాబట్టి పోపు ఎక్కువ అన్ని వేసుకోకుండా కొంచెం జీలకర్ర, ఇలా ఎండుమిరపకాయలు. ఓకే. కానీ బాగుంది పేరు తిల్ పన్నీర్. అంటే తిల్ అంటే అందరికి తెలిసిందే నువ్వులని. సో పలకడానికి కొంచెం ఆ పేరు అనేది అంటే వెరైటీగా ఉంది. సో దీంట్లో అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో కారం మనకు ఇవే ఉంటాయండి. ఓ పచ్చిమిర్చి ఘాటేనా? ఎస్. ఓకే. అలాగే కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి వేసేసుకుంటాం. సో ఇది కొంచెం వేగాల రాజు గారు? అవునండి. మంచి అల్లం స్మెల్ వస్తుంది రాజు గారు. ఎస్. సో బేసిక్ గా ఇలాంటి వంటలన్నీ కూడా అండి మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని చేసేసుకోవచ్చు. సో చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. సో మా మెయిన్ కాన్సెప్ట్ కూడా అంతే. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు సో కొంచెం మీడియం సైజ్ లో కట్ చేస్తున్నాను. సో పన్నీర్ అనగానే ఎప్పుడు ఏ గ్రేవీ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలని చాలా ఆలోచించేస్తూ ఉంటారు. అంత అక్కర్లేదు, ఎప్పుడైనా సింపుల్ గా ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా పసుపు అండి. సో కలర్ అనేది బాగా ఇస్తుంది, కొంచెం టేస్ట్ కూడా బాగా ఇస్తుంది. సరిపడా ఉప్పు. ఓకే. అయితే ఈ నువ్వుల కాంబినేషన్ లో మనం చేసుకునేటప్పుడు కొంచెం ఇందాక రాజుగా చూపించినట్టు అట్లా డ్రై ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఇది ఇట్లా డ్రైగానే బాగుంటుందేమో కదా రాజు, ఎందుకంటే ఓన్లీ నువ్వుల పేస్ట్ వాడుకుంటే మనకి కర్రీ చాలా స్వీట్ గా కొంచెం అది ఒక రకమైన వెగటు వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఈ కాంబినేషన్ ఇట్లా డ్రైగానే ట్రై చేయండి.
ఒకవేళ మసాలా టైప్ లో కావాలి అనుకుంటే దాంతో పాటు ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులతో పాటు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే సో ఆ టేస్ట్ కొంచెం కాంబినేషన్ లో బాగుంటుంది. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి. ఓకే. సో జనరల్ గా పన్నీర్ తో కొంచెం డ్రైగా అంటే అందరూ పన్నీర్ బుర్జీ మోస్ట్లీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా చాలా బాగుంది. అంటే నువ్వులు కూడా మనకి ఎప్పుడూ ఎక్కువ తీసుకోండి అంటుంటారు కదా అందరూ, డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా. సో ఇది బాగుంది ఐడియా. సో కొద్దిగా జీలకర్ర పొడి కూడా. కొత్తిమీర. అండ్ నువ్వుల పొడి ఉంది కాబట్టి మనకి చక్కగా ఇది కూడా అన్నంలో కలుపుకున్నా బానే ఉంటుంది కదా రాజు? బానే ఉంటుంది. నంచుకోవడానికి మనకి ఇలా పన్నీర్ ముక్కలు ఉంటాయి. సో పొడి అన్నంలో కలపడానికి పొడి ఉంటుంది, బాగుంటుంది. అండ్ చపాతీ లాంటి వాటిలోకి ఇంకా సూపర్ గా ఉంటుంది. చాలా సూపర్. సో జస్ట్ ఒక చిన్న ఐడియా అండి, ఇది ఒకటి నువ్వులు అనేది మనము మైండ్ లో పెట్టుకుంటే పన్నీర్ కి వన్స్ ఇన్ వైల్ ఇట్లాంటి రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ పౌడర్ వేస్తే నాకు చాలా పౌడర్స్ ఐడియా వస్తుంది రాజు గారు. చక్కగా అవన్నీ అంటే ఇప్పుడు మసాలా పౌడర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు కదా, కాంబినేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. యా, అదే మేము ఒక ఐడియా ఇచ్చాము, దాన్ని మీరు ఫాలో అయిపోండి. దాంతోపాటు మీకు నచ్చిన ఐడియాస్ కూడా ఫాలో అయిపోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా బేసిక్గా చపాతీ లాంటి వాటిల్లోకి వేడి వేడి కూరలు ఉంటే బాగుంటాయి. అండ్ కొంచెం పొద్దున్నే తినాలంటే అందరికీ కాస్త బాధగానే ఉంటుంది. ఇలాంటివి అనుకోండి నిమిషంలో అయిపోతాయి, తక్కువ టైంలో టేస్టీగా. యా. సో వేయించిన నువ్వులు, సో ఇవి మనకు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది. ఆ నువ్వుల టేస్ట్ అని బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో తిల్ పన్నీర్ రెడీ. వావ్, పైనుంచి అలా నువ్వులు చూడడానికి కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, తిల్ పన్నీర్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తిల్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. వేయించిన నువ్వుల్ని కొన్నింటిని పక్క నుంచి మిగతావి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తిల్ పన్నీర్ రెడీ.